సమ్మర్ వచ్చిందంటే చాలు ఇంట్లో చల్లగా ఉన్న పెరుగులో పంచదార కలుపుకొని తినడం చాలా మందికి అలవాటు. అందులో మా ఫ్యామిలీ కూడా ఉంది. ఇకపైన పంచదార కాకుండా ఇలా క్యారమెల్‌తో పెరుగు ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా చేయాలో చూపించేస్తాను పదండి. ముందుగా 6 లీటర్ పాలని స్టవ్ మీద పెట్టి పాలు పొంగవచ్చే వరకు ఉంచండి. పాలు పొంగేలోపు మరోవైపు స్టవ్ మీద పాన్ పెట్టి పాల క్వాంటిటీని బట్టి తీపికి సరిపడా బెల్లం పొడి వేసి క్యారమెల్ అవ్వనివ్వండి. ఈ ప్రాసెస్ మొత్తం లో ఫ్లేమ్‌లో జరగాలి. బెల్లం క్యారమెల్ అయిన తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసి అంతా ఒకసారి బాగా మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేసి పక్కకు పెట్టి పూర్తిగా చల్లారనివ్వండి. పొంగిన పాలను కూడా స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టి పూర్తిగా చల్లారనివ్వండి. చల్లారిన క్యారమెల్‌లో కొద్దిగా ఇలాచీ పొడి వేసి మిక్స్ చేయండి. గోరువెచ్చగా ఉన్న పాలను వేసి అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. తోడు పెట్టడం కోసం బౌల్‌కి కొద్దిగా పెరుగు వేసి మిక్స్ చేసుకున్న బెల్లం పాలను ఇందులో వేసి అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. కావాలంటే మీరు స్టీల్ బౌల్‌లోనే పెరుగును తోడుకొనివ్వచ్చు. లేదంటే ఇలా మట్టి బౌల్స్‌లో కూడా వేసేసి తోడుకొనివ్వచ్చు. మట్టి బౌల్స్‌లో వేసిన ఫ్లేవర్ చాలా బాగుంటుంది. పైన నచ్చితే కొద్దిగా డ్రై ఫ్రూట్స్ వేసేసి ఇలా క్లోజ్ చేసి ఓవర్ నైట్ పక్కన ఉంచండి. ఉదయానికల్లా చక్కగా క్యారమెల్ పెరుగు తోడుకుంటుంది. ఎప్పుడు పెరుగులో పంచదార కాకుండా ఈసారి ఇలా క్యారమెల్ పెరుగు ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. డయాబెటీస్ ఉన్నవాళ్ళు, వెయిట్ లాస్‌లో ఉన్నవాళ్ళు, షుగర్ ఉన్నవాళ్ళు దీనికి కాస్త దూరంగా ఉంటేనే మంచిది. నచ్చిన వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి.